చరిత్ర కన్నా ప్రాచీనమైన ఆలయం. కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారు. కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది అని అర్థం. పరమశివుడు నివసించిన మహామహిమాన్వితమైన క్షేత్రం, ఆయన కొలువైన ఆలయం విశ్వేశ్వరాలయం. విశ్వమంతా నిండినది కాశీ విశ్వేశ్వరుడే అని చెప్పి ఇక్కడి జ్యోతిర్లింగ దర్శనం సకల లింగ దర్శనం అని చెప్పి ప్రతీతి. మొబైల్ మసాలా వారి కార్తీక మాసం ప్రత్యేకత. 12 జ్యోతిర్లింగాలలో కాశీ మహాక్షేత్రంలో వెలుసిలినటువంటి కాశీ విశ్వేశ్వరుని గురించి తెలుసుకుందాం. ఈ క్షేత్ర ప్రాశస్త్యం ఏమిటంటే, కల్పం మొదట్లో ప్రకృతి మొత్తం జలమయమే ఉందట. ఆ సమయంలో బ్రహ్మదేవుడు సృష్టి సాగించేటువంటి సామర్థ్యం కోసం తపస్సు చేసుకోవటానికి శివుడు త్రిశూలాగ్రం మీద సృష్టించినటువంటి భూఖండమే కాశీ అంటారు. దీని మీద కూర్చుని బ్రహ్మదేవుడు సమస్త లోకాలను, అందులో భాగంగా భూమిని కూడా సృష్టించారట. దేవతలు ఋషుల విన్నపం మేరకు శివుడు త్రిశూలం మీద ఉన్నటువంటి భూఖండాన్ని అలాగే చాలా జాగ్రత్తగా వారు నేల మీద దించి పెట్టారని చెప్పి అదే కాశీపట్టణంగా పేరుగాంచింది అని చెప్పి శివపురాణం ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే బ్రహ్మదేవుడు సృష్టి ప్రళయకాలంలో నశించినప్పటికీ కూడా కాశీపట్టణం మాత్రం చెక్కు చెదరదు అంటారు. అంతేకాదు దీన్ని మనిషిని విశ్వంలో ఐక్యం చేసేటువంటి నగరంగా కూడా చెబుతూ ఉంటారు. అందుకే అక్కడికి వెళ్లిన వారికి తిరిగి రావాలి అనిపించదట. కైలాసంలో సన్యాస జీవితాన్ని గడిపేటువంటి ఈశ్వరుడు కూడా పార్వతితో వివాహమైన తరువాత కాశీని నివాసంగా చేసుకున్నారట. కొంతకాలానికి అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఈ నగరాన్ని చక్కగా తీర్చిదిద్దేందుకు దివోదాసును ఒక రాజుగా ఉండమని చెప్పగా, శివుడు ఇక్కడ ఉంటే దేవగరం ఆయన చుట్టూనే ఉంటారు కాబట్టి నేను పాలించలేను అని చెప్పి దివోదాసు చెప్పడంతో అప్పుడు ఈశ్వరుడు పార్వతితో సహా మందర పర్వతానికి తరలి వెళ్లిపోయారట. కానీ అక్కడ నచ్చక కాశీకి తిరిగి రావాలి అనుకుని దూతలను పంపితే వాళ్ళకి ఆ పట్టణం నచ్చి అక్కడే ఉండిపోయారట. సూర్యదేవుణ్ణి, గణేశుణ్ణి, బ్రహ్మని ఇలా ఒకరి తర్వాత ఒకరిని పంపించగా వాళ్ళు వెనక్కి రాలేదట. చివరికి తన గణాలన్నింటినీ కూడా పంపగా వాళ్ళు ద్వారపాలకులుగా స్థిరపడిపోయారట. అప్పుడు శివుడే స్వయంగా వచ్చి దివోదాసుకి ముక్తిని ప్రసాదించి కాశీలో కొలువై ఉన్నారు అనేది ఒక పౌరాణిక కథ. కాశీపట్టణంలో ఉండాలి అనుకున్నది సౌఖ్యం కోసం కాదని, అన్ని బంధాలను దాటి విశ్వంలో కలిసేటువంటి అనుబంధం కోసమని తప్పించేటువంటి ప్రక్రియలో భాగమనే ఈ కథ వెనుకున్నటువంటి పరమార్థాన్ని మనం గ్రహించాలి. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.